దిస్ ఇస్ మినీ రెడ్డి. వెల్కమ్ టు మినీ వ్లాగ్స్. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో టుడే వచ్చేసి నాటి లెమన్ అండ్ హనీ వాటర్తో స్టార్ట్ అయిందనమాట. సో దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ సో ఇది స్కిన్కి కూడా గ్లో ఇస్తుంది అనమాట. అండ్ కిడ్నీ స్టోన్స్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇది వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మై బ్రేక్ఫాస్ట్ ఇస్ రాగి జావా. సమ్మర్ వస్తే చాలు మా ఇంట్లో రాగి జావా అనే బ్రేక్ఫాస్ట్ అండి. 1 గ్లాస్ తీసుకుంటే చాలు, స్టమక్ ఫుల్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో టుడే స్పెషల్గా వెజ్ బిర్యానీ చేసుకుంటున్నాము. What? అదేంటి బర్త్డే అంటుంది, వెజ్ బిర్యానీ అంటుంది, వెజిటేరియన్స్ అనుకుంటున్నారు కదా? నో, పక్కా నాన్ వెజిటేరియన్స్. తెలంగాణలో అమ్మాయి ముక్కలేందే ముద్ద దిగదు. యాక్చువల్లీ మేము థర్స్డేస్ నాన్ వెజ్ తినము, బట్ ఇవాళ థర్స్డే కాదు. ఇవాళ ప్రణీత్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు అండ్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం పాసిబుల్ అవ్వలేదు. సో ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము, అందుకే నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు. అండ్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాక అటు నుంచి ఏదైనా బయటకు వెళ్ళి ఏదైనా ట్రీట్ ఇద్దాం అనుకున్నా తనకు. సో ఇలా ప్లాన్ చేసినందుకు నాన్ వెజ్ అయితే ఏం తెచ్చుకోలేదు. ఆల్మోస్ట్ బిర్యానీ కూడా రెడీ అయిపోవచ్చింది. అండ్ ఇది నా స్టైల్ హోమ్ మేడ్ బిర్యానీ అనమాట. మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేయమని అడుగుతారు. వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే మనకి చాలా ఇష్టము. బయట ఫుడ్ కంటే నిజంగా చెప్పాలంటే మనం ఇంట్లో హోమ్ మేడ్ బిర్యానీస్ చేసుకోవడమే చాలా బెటర్. బయట టేస్ట్కి మనం ఇంట్లో చేసుకునే టేస్ట్కి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. అలా అని బయట బాగుండవనే కాదు, బయట కూడా బాగుంటాయి, బట్ నాకు ఎందుకో హోమ్ మేడ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. బయట కంటే నేను బిర్యానీస్ ఎక్కువ ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను. బట్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తప్పదు కదా, తినాల్సి వస్తుంది. సో మీరు కూడా మోస్ట్లీ హోమ్ మేడ్ బిర్యానీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ ఇట్. వెజ్ బిర్యానీ కదా చేసేది, సో పక్కన ఏదైనా నంచుకొని తినడానికి ఉంటే బాగుండు అని అడిగారు. సో ఇంట్లో కారం వడియాలు ఉంటే అవి చేశాను. సో ఈలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. యమ్మీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఆ టెక్స్చర్ కానీ ఆ లుక్ కానీ వెజ్జీస్ ఎవ్రీథింగ్ వావ్, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఎలాంటి బిర్యానీస్ ప్రిఫర్ చేస్తారు, వెజ్ ఆర్ నాన్ వెజ్? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కొంచెం ప్రెస్ తీసుకొని టెంపుల్కి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ మేము వెళ్ళే టెంపుల్ ఏంటంటే సాయిబాబా టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్ అది. ఇది వచ్చేసి అమీన్పూర్ పౌండ్లో ఉంటుందన్నమాట. అంటే వాటర్లో ఉంటుంది టెంపుల్. చుట్టూ వాటరు, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫేమస్ టెంపుల్ కూడా. ఐ థింక్ మీరు ఈ టెంపుల్ గురించి వినే ఉంటారు. అండ్ మోస్ట్లీ మేము ఏ అకేషన్ అయినా లైక్ బర్త్డేస్, మ్యారేజ్ డేస్, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ అయినా సరే మేము డెఫినెట్గా వచ్చి ఇక్కడే దర్శనం చేసుకుంటాము. ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట సాయిబాబా టెంపుల్కి వస్తే. ఐ డోంట్ నో వై, బట్ చిన్నప్పటి నుంచి నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టము. బిఫోర్ మ్యారేజ్ ఎవ్రీ ఇయర్ షిర్డీ వెళ్ళే వాళ్ళం అనమాట. ఏ అకేషన్ అయినా సరే డెఫినెట్గా బాబా టెంపుల్కి వెళ్ళాల్సిందే. అండ్ టెంపుల్కి పక్కనే ఒక వాకింగ్ ట్రాక్ ఉంటుందన్నమాట. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టెంపుల్ని విజిట్ చేసి అందరూ సరదాగా అలా కాసేపు వాకింగ్ చేస్తుంటారు. అండ్ దాని పక్కనే ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది, అందరూ జిమ్ కూడా చేసుకుంటారు. ఇన్సైడ్ ద టెంపుల్ అంబియన్స్ వచ్చేసి చాలా బాగుంటుందండి. అండ్ లోపలికి వచ్చి దర్శనం చేసేసుకున్నాము. అండ్ ఎవరైనా పుట్టినరోజు అర్చన చేయండి పంతులు గారు అని అంటే అర్చన చేశారు. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. అలాగే దేవుడి దగ్గర ఉండే పూలు పండ్లు కూడా ఇచ్చారు. అలాగే తీర్థం కూడా తీసుకున్నాము. అండ్ మేము ఎప్పుడు సాయిబాబా టెంపుల్కి వచ్చిన ఏ అకేషన్కైనా సరే డెఫినెట్గా అన్నదానం అనేది చేస్తామన్నమాట. అండ్ అన్నదానానికి కావాల్సిన ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. అలా ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని తింటూ అలా కూర్చొని కొంచెంసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ కొంచెంసేపు ఫొటోస్ అనేది క్లిక్ చేసుకొని వీడియోస్ కూడా తీసుకొని సరదాగా అలా కూర్చున్నాము. ఒకసారి టెంపుల్ వ్యూ అంతా చూపిస్తాను చూడండి గైస్.
ఇప్పుడు మీరు చూసేది టెంపుల్ ఎంట్రన్స్ గైస్ ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి కూడా దేవుని చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసేది ఇది వచ్చేసి అన్నదానం చేసే ప్లేస్ అనమాట. ఎవ్రీ థర్స్డే డెఫినెట్గా అన్నదానం అనేది ఉంటుంది ఇక్కడ. ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. అండ్ ఇక్కడ దేవుడి విగ్రహం కూడా ఉంటుంది అన్నదానం పాత్రతో. ఇదంతా అవుట్ సైడ్ లుక్ అనమాట. సో ఇక్కడ నుంచి మేము కూడా స్టార్ట్ అయిపోయాము రిటర్న్. ఎక్కడికి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ వేసుకుంటుంటే ప్రణీత్ కేఎఫ్సీకి వెళ్దాం అన్నాడు. ఓకే, ఇట్స్ మై ట్రీట్, యువర్ విష్, ఏ ప్లేస్ అయినా నాకు ఓకే అని చెప్పాను. అండ్ ఇక్కడికి వచ్చేసాము, ఆర్డర్ చేసుకున్నాము, కొంచెం టైం స్పెండ్ చేసి తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇంటికి రాగానే నాకు కొంచెం సర్ప్రైజ్ గిఫ్ట్ వెయిట్ చేస్తుంది. అది మా చెల్లి పంపించింది, కస్టమైజ్డ్ వాటర్ బాటిల్ విత్ ఫోటో. అండ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ అలాగే మా హస్బెండ్ కేక్ ఆర్డర్ చేశారు. అండ్ ఇట్స్ రసగుల్లా కేక్ అంట. వావ్, చాలా డెలీషియస్ ఉండే, చాలా అంటే చాలా బాగుండే టేస్ట్ అయితే. అండ్ మా కజిన్ వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడే మా పక్కనే ఉంటారు. సో వాళ్ళు వచ్చారు, కేక్ కటింగ్ కూడా చేసేసాము. అండ్ ఇలా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్. టడా.